సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ ప్రీమియర్ లీగ్ మాత్రం ఘనంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడే ప్రారంభమైంది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో మాత్రము పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అసలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి కొనసాగుతుందో మనం ఫస్ట్ సార్ చెప్పండి. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది 2 రోజుల ప్రోగ్రామ్ అండి. ఇది చివరి రోజు. యాక్చువల్గా ఈ చివరి రోజు ప్రోగ్రామ్ నే మేము ఇక్కడ కండక్ట్ చేసినాం. దాదాపుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8 జట్లు పోటీ పడుతున్నాయి. మన వివిధ డివిజన్ల నుంచి అన్ని బ్రాంచ్లలో సెలక్షన్ ప్లేయర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఎంఎస్కే గారి క్రికెట్ గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్స్ ని రాష్ట్ర స్థాయికి పంపిస్తాం. అక్కడ రాష్ట్ర స్థాయిలో దాదాపుగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతోటి అక్కడ ఉంటుందన్నమాట. నారాయణ ప్రీమియర్ లీగ్ అని పెట్టి గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ ప్రతిభని క్రీడారంగంలో కూడా గుర్తించడమే ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు విద్యారంగంలో అన్నిట్లలో కూడా మొదటి స్థానం రావడం జరిగింది. అదేవిధంగా మా క్రీడాకారులు ఇప్పటికే అంతర్జాతీయ లెవెల్కి వెళ్ళడం జరిగింది. చెస్లో ఉన్నారు, తర్వాత షార్ట్ పుట్లో ఉన్నారు, బాస్కెట్బాల్లో ఉన్నారు. ఆ విధంగా క్రీడాకారులను కూడా తీర్చిదిద్దడమే నారాయణ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మనం గత సంవత్సరం కూడా ఆటల పోటీలు నిర్వహించాము. ఇప్పుడు ఎవరైనా పై స్థాయికి రాష్ట్ర స్థాయి అర్హత సాధించిన వారు ఉన్నారా? ఉన్నారు. అంటే మన నల్గొండ జిల్లా నుంచి అని కాదు, యాక్చువల్గా చౌటుప్పల్ నుంచి ఉన్నారు. తర్వాత సూర్యాపేట నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళారు. నేషనల్ లెవెల్ కాదు, చెస్లో అయితే నేషనల్ లెవెల్లో మిర్యాలగూడ నుంచి 5th క్లాస్ పిల్లవాడు ఒక బాబు ఉన్నాడు. ఇక్కడ సూర్యాపేటలో స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ ఆటల పోటీలు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా డిఎస్పీ సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు వచ్చారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? అదే విద్యార్థులు శారీరక దారుఢ్యంతో క్రీడల్ని వాళ్ళు ప్రోత్సహించాలి. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం మరియు వాళ్ళ బ్రెయిన్ యొక్క వాల్యూస్ కూడా పెరగడం జరుగుతుంది. దానివల్ల చదువులో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి చదువులు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా పిల్లలకు స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్. వాటిని కూడా ఆదరించాలి. ఈ అవకాశాన్ని తీసుకొని స్టూడెంట్స్ కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఒక నైపుణ్యాన్ని చాటుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. క్రీడలు అనేది విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా, గంజాయికి కావచ్చు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఈ క్రీడల వల్ల చాలా ప్రాముఖ్యత అనుకుంటున్నారు. ముఖ్యంగా మన సూర్యాపేట జిల్లాలో ఇలాంటి పోటీలు నిర్వహించినందుకు మీరు ఎట్లా చూస్తున్నారు? అది ఇలాంటి కాంపిటీషన్స్ అనేది ఆహ్వానించవలసిన విషయం. ఎందుకంటే పిల్లలకు ఒక విధమైన అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల వేరే యావిగేషన్స్ లేకుండా, బ్యాడ్ యావిగేషన్స్ లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేట్ ను పెంపొందించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి పరిణామాలు అలాంటి తావివ్వకుండా పిల్లల యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుకోవడానికి, చెడు అలవాటు జోలికి వెళ్లకుండా ఉండడానికి వాళ్ళను ఈ విధంగా డైవర్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాలి. యువత అనేది మన దేశానికి చాలా ముఖ్యం. వాళ్ళని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కల వాళ్ళ యొక్క లక్ష్యం అనేది ఉండాలనేది మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ డాక్టర్లు కూడా ఈ మ్యాచ్ ని ప్రారంభించడం. చెప్పండి మేడం, మీరు ఒక వైద్యురాలుగా ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, క్రీడలు ఎట్లా ముందుకు వస్తున్నాయి? మానసిక ఒత్తిడి పిల్లలకి ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంది. చాలా మానసిక రుగ్మతలకి పడుతున్నారు చాలా మంది పిల్లలు చెప్పుకోలేక. ఇట్లాంటి క్రీడలు ఓన్లీ చదువు వైపే కాకుండా క్రీడలు కూడా ఆడితే వాళ్ళ బ్రెయిన్ లో కూడా యాక్టివేట్ అయ్యి చక్కగా చదువుకోగలుగుతారు. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల వాళ్ళు మంచి స్థాయికి రానివ్వగలుగుతారు పిల్లలు. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా నారాయణ ప్రీమియం లీగ్ ప్రారంభించడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. గతంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా మొదటిసారి సూర్యాపేట జిల్లా కేంద్రం నిర్వహించడం జరిగింది. నారాయణ మేమేం చెప్పేది అంటే, ఒక విద్య ఒకటే కాదు, మేము క్రీడలు కూడా రాణిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా క్రీడలు ఎంతో ప్రాముఖ్యత అవసరం ఉందని చెప్తున్నారు. అంతేగా డిఎస్పీ గారు చెప్పేది ఏంటంటే, ఈ క్రీడల వల్ల మాత్రం ఎవరికి కూడా విద్యార్థులు క్రీడల వాట్లకు బానిస కాకుండా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా క్రీడలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని కూడా వారు పేర్కొంటున్నారు.